అలాగే తాటికేల జయరాం గారు విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు ఆ పార్టీకి అయితే రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీలో అసంతృప్తి ఉందా? అసలు ఏం జరిగింది? ఒకటి విజయ్ గారు, భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ, దేశం కోసం పనిచేసేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పార్టీ, దేశవ్యాప్తంగా ఒకే పని విధానం ఉన్న కార్యకర్తలుగా తయారు చేసి వారి ద్వారా దేశం కోసం పనిచేయించే పార్టీ. సో అందులో భాగంగా రాజా సింగ్ గారు కూడా గత 15 సంవత్సరాలుగా ఈ దేశం కోసం 2014 నుంచి మరి పనిచేస్తూ వస్తున్నారు. వారికి సిస్టమ్ అర్థమే ఉంటుంది. అంతకుముందు వారు తెలుగుదేశంలో ఉన్నప్పటికీ గత అనేక సంవత్సరాలుగా మరి హిందుత్వ భావజాలంతో ఉన్నటువంటి అనేక సంస్థలతో పనిచేసినట్టు అనుభవం ఉన్నది. సో ఈ సిస్టమ్ని కూడా అర్థం చేసుకొని ఇప్పటిదాకా నడుస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా నడుస్తారు. భలే వారు స్టేట్ ప్రెసిడెంట్ పదవిని ఆకాంక్షించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మాస్ పబ్లిక్లో పాపులారిటీ ఉన్నది. క్రౌడ్ పుల్లర్గా పేరుగాంచిన వారు. వారి యొక్క మాటలకు ఆ యూత్ అంతా కూడా హిందుత్వ శక్తులన్నీ కూడా మరి ఆకర్షితులు అవుతారు. న్యాచురల్గా వారు ఎక్స్పెక్ట్ చేయడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. మేము ఏ రకంగా దాన్ని నెగిటివ్గా భావించడం లేదు. సో రాజకీయ పార్టీలో కేవలం ఒక అంశంతో మాత్రమే పదవి వస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అనేక రకాల యొక్క యాంగిల్స్లో పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ రాబోయేటువంటి ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఒక 3.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు మొత్తంగా కూడాను ఈ ఎన్నికల పర్వం మొదలవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి కేంద్ర పార్టీ ఈ యొక్క నిర్ణయం తీసుకుంటుంది. ఏం రామచంద్రరావు గారు కొత్త నా పార్టీకి? రాజాసింగ్ గారు 14లో వచ్చినారు. రామచంద్రరావు గారు మేమంతా 1980 నుంచి పనిచేస్తున్నాం. విద్యార్థి పరిషత్గా మేము కలిసి పనిచేస్తున్నాం. దాని తర్వాత 80 నుంచి బీజేలో పనిచేస్తున్నాం. సో అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక పాపులర్ అడ్వకేట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, మృదు స్వభావి, అందరితో కలుపుకోయేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి, సిద్ధాంతపరంగా బాగా మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి. సో ఉద్యమాలతో పాటుగా, చదువుతో పాటుగా పార్టీ లైన్లో ఉండి పనిచేస్తూ ఎదిగినటువంటి కార్యకర్త ఈరోజు నాయకుడిగా ఎదిగినారు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనుభవం ఉన్నది. హౌస్లో ఫ్లోర్ లీడర్గా, కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి అనుభవం ఉన్నది. సో ఈ అనేక కారణాల చేత కేంద్ర పార్టీ ఈ రామచంద్ర గారి యొక్క మరి అభ్యర్థిత్వాన్ని మరి కన్సల్ట్ చేస్తూ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రాజా సింగ్ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుందంటారా? ఎందుకంటే అధ్యక్ష ఎన్నిక ఈ వివాదానికి కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన అధ్యక్ష ఎన్నిక నామినేషన్ వేయడానికి వెళ్తేనే బెదిరించారు. ఉంటారా, సస్పెండ్ అవుతారా అన్నట్టుగా కూడా బెదిరించారంటున్నారు. ఇంత బెదిరింపులు దిగాల్సిన అవసరం ఏముందంటారు? ఆ ఆరోపణలో వాస్తవం లేదు. వారు బహుశా నామినేషన్ వేస్తానంటే వారి యొక్క అనుచరులు ఎవరైనా నామినేషన్ వేస్తాము అంటే బహుశా ఎందుకులే అని చెప్పి ఉంటారు తప్ప బెదిరించాల్సినటువంటి పరిస్థితి ఉండదండి. రాజాసింగ్ గారు తెలియదు ఆ పార్టీలో ఏదైనా పొరపాటు జరిగినా, మాట జారినా, ఏదైనా క్రమశిక్షణ తప్పి ఏదైనా వ్యవహరించినా కానీ పార్టీ ఆ యొక్క విషయాన్ని త్వరగా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. కుటుంబంలో అనేక ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, ఆ వ్యక్తిత్వాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళను ఏదైనా జరిగినా కానీ కలుపుకపోయేటువంటి, వారి యొక్క మనసు మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము తప్ప ఆ ప్రయత్నంలో భాగంగా వారిని ఎవరైనా వదిలే వారు రాలేదుగా, మీరు ఎందుకు నామినేషన్ ఇస్తారని చెప్పి ఉంటారు. దాంట్లో తప్పే ఉన్నది. మా కుటుంబం ఇంటర్నల్ ఫ్యామిలీ అది. రాజాసింగ్ గారు ఇప్పటికి మా ఫ్యామిలీ మెంబరే. వారు పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పినా, లేకుంటే ఎమ్మెల్యే పార్టీ రాజీనామా చేస్తా అని చెప్పినా అంత ఈజీగా మేము వదులుకోం. పార్టీకి అన్ని శక్తులు అవసరం, అందరూ అవసరమే. కాబట్టి అందరి యొక్క సర్వీసెస్ తీసుకొని సర్వతోముఖాభివృద్ధికి వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్రాన్ని, దేశాన్ని మా బాధ్యత. కాబట్టి మేము కానీ రాజా సింగ్ రాజీనామాను పెద్దగా బీజేపీ అధిష్టానం పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. నిజంగా ఇప్పటి వరకు రాజా సింగ్తో ఎవరన్నా మాట్లాడారా అసలు? ఒకటి విజయ్ గారు, పట్టించుకోవడం లేదంటే మేము ఎందుకు వదిలేస్తాం సార్? రాజీనామా చేయగా ఓకే అని వెళ్ళిపోని చెప్తామా? వందలాది మంది పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని బీజేపీ నేతలే చెప్తున్న క్రమంలో
మరి తప్పు ఇంకా తప్పు. బుజ్జగిస్తారనే నమ్మకం ఏమన్నా అనిపించదు కదా ఆటోమేటిక్గా? బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడరు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పరు. ఆ రకంగా చెప్పి రెచ్చగొట్టి వారిని ఇంకా దూరం చేసుకునే ప్రయత్నం చేయరు. ఆ ఆలోచన ఎవరైనా చిన్న కార్యకర్తలు మాట్లాడినా, ఆవేశంగా మాట్లాడినా అది మాత్రం సమర్థనీయం కాదు. పార్టీ అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరో ఒకరు ఉంటారు అట్లా రాజసింగ్ దాంట్లో కొద్దిగా ఆవేశం, కొద్దిగా అఫెన్సివ్గా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. అనేక కుటుంబం అంటే అనేక రకాలైన వ్యక్తిత్వాలు కలిగిన వారు ఉంటారు. అందులో ఈ వీరొక్కరు. మేము ఎందుకు వదులుకుంటామండి? మా కార్యకర్త అండి. పార్టీకి చాలా పెద్ద బలం. బలం కాబట్టి మేము అందరు స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వాలంటే అందరికీ తలా ఒక రకమైన బలం ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ హిట్టర్కు మాత్రం కెప్టెన్సీ వస్తుందేం? ఉమ్. అందరినీ 11 మందిని 16 మందిని కలుపుకపోయేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, అలాగే అన్ని రకాలుగా ఆలోచించే వ్యూహకర్తకు కెప్టెన్సీ ఉంటారు కదా, ఇస్తారు క్రికెట్లో. ఉమ్. కాబట్టి ఇది ఇంటర్నల్ గా బుడగ లాంటిది. ఆ ఆవేశం అన్నది, ఆ ఆవేశం కొద్దిసేపే ఉంటుంది. 1 or 2 days ఉంటుంది, 3 days ఉంటుంది. దాని తర్వాత మేము ఒప్పించుకుంటాం, మేము కలుపుకపోతాం, పార్టీ కోసం పని చేయిస్తాం. వారే మా యొక్క ఇంపార్టెంట్ నాయకులు. ఒకానొక ఎమ్మెల్యే గెలిచినప్పుడు వారు గెలిచినారు. మాస్ పబ్లిక్ వారెంబట్ ఉన్నది. వారు పార్టీ కోసం ఉన్నారు తప్ప ఆవేశంతో మాట్లాడే మాటలు ఏమైనా ఉండవు. డెఫినెట్లీ హీ విల్ కూల్ డౌన్. డెఫినెట్లీ విల్ టేక్ బ్యాక్ హిస్ రెసిగ్నేషన్. రైట్. మనతో పాటు డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ముందుగా